హాయ్ అండి. నా పేరు రాజు. ఇప్పుడు వరకు సీజనే స్టార్ట్ అయిన కాడి నుంచి వచ్చిన ఎపిసోడ్‌లో ది బెస్ట్ ఎపిసోడ్ అండి ఈరోజొచ్చింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఆహ్, నిన్న ఎపిసోడ్ ఎండింగ్‌లో రేషన్ మొత్తం 'బిగ్ బాస్' స్టోర్ రూమ్‌లో పెట్టేయమన్నారు. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ దగ్గరున్న ఆహారం మొత్తం మా ఈ స్టోర్ రూమ్‌లో పెట్టేశారు కదా! మీకు ఈరోజు 'బిగ్ బాస్' ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారని చెప్పి యాక్షన్ రూమ్‌లో ఒక సూపర్ మార్కెట్ పెట్టాం. ఆ సూపర్ మార్కెట్‌లో ఏంటంటే, అంటే మన డీమార్ట్ టైపు పెట్టాం. మీకు వారానికి సరిపడగా కూరగాయలు, మిగతా రేషన్ అంతా ఉంటది. అది మీరు తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మీకు ఎటువంటి రేషన్ ఉండదని బిగ్ బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ వస్తది. అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత నియమాలు ఏం చెప్తారంటే బిగ్ బాస్ ఫస్ట్ 3 టీమ్‌లు ఉన్నాయి కదా! ఈ 3 టీముల్లో యష్మి అండ్ నైనిక అండ్ నిఖిల్. ఈ 3 టీముల్లోని పెద్ద టీమ్ ఏదొచ్చి యష్మి టీమ్ కదా! అందుకనే ఫస్ట్ షాపింగ్‌కి యష్మి వెళ్తది. సెకండ్ టీమ్ పెద్దది నైనిది కాబట్టి నెక్స్ట్ నైన్‌కి వెళ్తది. థర్డ్ నిఖిల్ కాబట్టి నిఖిల్ వెళ్తారు. అని చెప్తారు బిగ్ బాస్. చెప్పి ఆ లోపల బాస్కెట్స్ ఉంటాయి. బాస్కెట్స్ ఏంటంటే అఖండ, మన యష్మి టీము, నిఖిల్‌దేమో కెరటం అని ఉంటుంది. తర్వాత అంతులేని వీరులు అని చెప్పేసి నైన్‌కి టీమ్‌కి ఉంటుంది. ఆ పైన బాస్కెట్స్ ఈ బాస్కెట్ కాకుండా పైన ఫ్రూట్స్ మొత్తం రేషన్ అంతా డిస్ప్లే చేసి ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్‌లోకి వెళ్ళి మీరు 1 వీక్ సరిపడగా తెచ్చుకోవాలని చెప్తారు కదా! పెద్ద టీమ్ యష్మిది కాబట్టి యష్మికి ఫస్ట్ బజర్ సౌండ్ వచ్చిన వెంటనే యష్మి లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత నైనిక తర్వాత పెద్ద టీమ్ కాబట్టి సెకండ్ బజర్ మోగినప్పుడు నైన్‌కి లోపలే షాపింగ్ చేసుకోవాలి. తర్వాత చిన్న టీమ్ కాబట్టి నిఖిల్ టీమ్ లాస్ట్‌లో వెళ్ళి షాపింగ్ చేసుకోవాలని చెప్పి అనౌన్స్‌మెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఫస్ట్ బజర్ మోగుతది. యష్మి వెళ్తుంది. యష్మి వెళ్ళిన కొంతసేపటికి సెకండ్ బజర్ మోగుతది. 9కి వెళ్తుంది. తర్వాత థర్డ్ బజర్ మోగుతది. అప్పుడు నిఖిల్ వెళ్తాడు. మొత్తం షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఎండ్ బజర్ మోగుతది. ఫోర్త్ బజర్ మోగిన తర్వాత ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు డీప్ ఫ్రీజ్ చూడరు. ఎందుకంటే చికెన్, మటన్ లేదనుకుంటారు. తర్వాత డీప్ ఫ్రీజర్ చూస్తే దాంట్లో చికెన్, మటన్ ఉంటది. యష్మి ఎమోషనల్‌గా కొంచెం ఫీల్ అవుతది. అర్రె! చూసుకోలేకపోయానురా బాబు. చూసుకునుంటే ఏంట్రా అని చెప్పేసి ఏడుస్తది కూడా. ఈ లోపల నైనిక నిఖిల్ అనుకుంటారు. కొంచెం టైం ఇస్తే బాగుండు బిగ్ బాస్. కొంచెం టైం ఇవ్వండి బిగ్ బాస్. ఒక 10 నిమిషాలు టైం ఇచ్చినా మేము మొత్తం సర్దేస్తాం అన్నట్టుగా అడుగుతారు. మరి బిగ్ బాస్ మనసు కరిగి ఒక 10 నిమిషాలు అన్నది కాకుండా ఒక 10 సెకండ్స్ అని అడిగారు వీళ్ళు. మీకు కొంత సమయం కేటాయిస్తున్నాం తీసుకోండి అంటే వీళ్ళు మటనో, చికెనో తీసేసుకుంటారు. తీసుకొని ఎండ బజార్ మోగిన వెంటనే బాస్కెట్‌లో పట్టుకొని వీళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. మిగతా టీమ్ సభ్యులు వచ్చి సాయం చేస్తారు. వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెడతాడు. ఏంటి, మీరు డైరెక్ట్‌గా రేషన్ తీసుకొచ్చేసినా సరే మీకు 2 టాస్కులు పెడతాను. ఆ 2 టాస్కుల్లో ఎవరైతే నెగ్గుతారో టాస్క్ నెగ్గిన వాళ్ళకి మాత్రమే రేషన్ లభిస్తుంది. నెగ్గిన మూడో టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ తిరిగి స్టోర్ రూమ్‌లో రేషన్ పెట్టాలని చెప్తారు. ఏంట్రా బాబు ఫుడ్ కోసం ఇది ఇదేం ఫిట్టింగ్ రా బాబు అనుకుంటారు అందరూ. అనుకున్న బాగానే ఉంది ఇది. ఎందుకంటే హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఏదో కంటెంట్ లేకపోతే చూసేవాళ్ళకి కూడా చూడాలనిపించదు. లాస్ట్ ఇప్పుడు 1 వీక్ నుంచి కూడా ఇంట్రెస్ట్‌గా ఏమీ లేదు. ఆ నామినేషన్‌లో ఒక సీత, ఆ సోనియా ఇలా కొంతమంది తప్ప ఏమీ లేదు. సో, ఇదైతే మంచిగానే ఉంది. ఇలాగ ఏదో ఒక టాస్క్‌లు పెట్టి ఇవ్వడమే బెటరు. నెక్స్ట్ ఏంటంటే టాస్కులు 2 టాస్కులు పెడతాం. అందులో నెగ్గిన వాళ్ళకి రేషను, లేనోళ్ళకి రేషన్ లేదని చెప్తారు. ఫస్ట్ టాస్క్ వచ్చి లెమన్ పిజ్జా. లెమన్ పిజ్జా అని చెప్పేసి ఒక టాస్క్ ఉంటుంది. అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి చదువుతాడనమాట. ఇలా లెమన్ పిజ్జా అని ఒక టాస్క్ ఉంది. ముగ్గురు టీముల నుంచి ఇద్దరిద్దరు రావాలి. అదే 3 టీముల నుంచి ఒక టీం నుంచి ఇద్దరు, ఒక టీం నుంచి ఇద్దరు అలాగా రావాలి. అవి బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డు ఉన్న తర్వాత ఆ బోర్డు ఒక టేబుల్ మీద పెట్టుంటది. ఆ బోర్డ్‌కి అటు ఇటు 2 తాళ్ళు కట్టుంటాయి. జస్ట్ ఏంటంటే తాళ్ళు ఇలా పైకి లేపాలనమాట బ్యాలెన్స్ చేసుకొని. అందులో మేజ్ ఉంటది కదా! అంటే మేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 3 నిమ్మకాయలు మధ్యలో పెట్టి దాని నిమ్మకాయల చుట్టూరు చెక్కతోని దిగ్గొట్టు ఉంటుంది. చెక్కకి మధ్యలో బ్రేక్ చేసి ఉంటది. మళ్ళీ ఆ నిమ్మకాయ ఆ చెక్క నుంచి బ్రేక్ అయ్యి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ చిన్న గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ నుంచి మళ్ళీ నిమ్మకాయ బయటికి రావాలి. అలాగా ఆ మధ్యలో ఉన్న 3 నిమ్మకాయలు కూడా ఆ గ్యాప్‌ల్లోంచి చివరి వరకు వచ్చేయాలి. చివరికి ఎవరి వరకు వచ్చేసిన తర్వాత ఎవరైతే ఎక్కువ సార్లు
అలా చేయగలుగుతారో వాళ్ళు విన్ అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. ఫస్ట్ వచ్చి నబీలు అండ్ సీత ఒక బోర్డు దగ్గర ఉంటారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళిద్దరే కదా మిగిలారు ఆ టీంలో, వాళ్ళిద్దరు ఒక బోర్డు దగ్గర ఉంటారు. పృథ్వీ వచ్చి అభయ్ ఒక బోర్డు దగ్గర ఉంటారు. అయితే ఎక్కువ సార్లు పెర్ఫార్మెన్స్ చేసింది లాస్ట్లో చెప్తారు. పృథ్వీ అంటాడు 4 times కదా మనం చేసిందని అంటాడు. సంచాలకుగా మీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోండి అని బిగ్ బాస్ చెప్తే శేఖర్ భాషని పెట్టుకుంటారు సంచాలకుగా పెట్టుకుని నిమ్మకాయలు చాలాసార్లు కింద పడిపోయినా తీసిస్తాడు. ఆ పక్క నుంచి ఆదిత్య ఓం గారు శేఖర్ అన్న చూడు అక్కడ చూడు ఇక్కడ చూడు అని చెప్పేసి కొంచెం ఆదిత్య ఓం గారు హడావిడి చేస్తారు. అయితే బోర్డు ప్రతి ఒక్కరికి కింద తగులుతుంది. ఆ తాళ్ళు పట్టుకున్న పైకి లిఫ్ట్ చేసి ఇలా అటు ఇటు సపోర్ట్ చేసుకుని తీయాలి. అయితే అందరికీ కింద తగిలిందని చెప్పి శేఖర్ భాష చెప్తారు. కానీ దానికి సీత అంటుంది నాది ఒకసారి కూడా తగలేదంటారు. సరే మొత్తం మీద ఆ టాస్క్లో విన్ అయినట్టు 9కి టీంని డిసైడ్ చేస్తారు. అంతే పృథ్వీ అండ్ అభయ్ ఆడింది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి అంటే అదే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన రేషన్ ఉంటుంది కదా, ఫస్ట్ 9కి గెలుచుకుంటుంది అనమాట. అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే ఈ రేషన్ ఏదైతే ఉందో గెలిచిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాడుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చిన రేషన్ మాత్రమే వాళ్ళ టీం సభ్యులు వండుకొని తినాలని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే దీనికి ఫస్ట్ చెప్తారు. చెప్పిన తర్వాత అయితే చెప్తారు కదా. చెప్పిన తర్వాత సోనియా ఫీల్ అవుతుంది. ఏంట్రా బాబు రేషన్కి ఈ టాస్క్ ఏంటి, ఓడిపోయిన వాళ్ళు ఏమో వీళ్ళకి లేకపోవడం ఏంటి, ఫుడ్ దగ్గర కదా అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఆవిడ ఇప్పుడు వరకు రాతి గుండెతో ఉన్న మనిషి కొంచెం కరిగినట్టు ఉంటుంది. కరిగి అంటే ఫుడ్ గురించి ఇన్ని బాధలు పడాలన్నట్టుగా ఎమోషనల్ అవుతుంది. అంటే వాళ్ళకి లేదు వీళ్ళకి లేనిది మనం ఎలాగన్నట్టుగా బాధపడుతూ ఉంటే అభయ్ వచ్చి ఆదరిస్తాడు. ఎందుకులే ఇది గేమ్లో టాస్క్ కదా, ఇది నువ్వు ఆల్రెడీ నేను సేఫ్తో ఏం చెప్పు, ఇది టాస్క్ అని చెప్పు, టాస్క్లో భాగంగా తప్ప మనకు కావాలని ఏం చేయట్లేదు కదా అది అని చెప్పేసి కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది. ఈ లోపల మీరు నిఖిల్ వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత సీత వస్తుంది. మీరు ఆల్రెడీ నెగ్గారు కదా, అయితే ఒక నిమ్మకాయ తీసుకోమంటావు అంటే ఈ పక్క నుంచి యష్మి పృథ్వీ చూడు అంటుంది. సరే నేనేం తీసుకుంటలేదు సరదాగా అన్నానులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ అనౌన్స్మెంట్ చేస్తారు. సెకండ్ టాస్క్ అనౌన్స్మెంట్ ఏంటంటే కనిపెట్టు పరిగెత్తు అని ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ పేరే కనిపెట్టు పరిగెత్తు. ఇంకా ఆల్రెడీ యష్మి టీం విన్ అయిపోయింది. విన్ అయిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళ సరుకులు ఏదైతే వాళ్ళ రేషన్ సంబంధించింది వాళ్ళ రూమ్లో పెట్టేసుకోమని చెప్తారు. దాంట్లో ఉన్నది ఎవరైనా సరే ఏదైనా సరే బయట అదే టీం వేరే నెంబర్కి ఇవ్వకూడదని చెప్తారు కదా. ఇంకా మిగిలిన సెకండ్ టాస్క్ ఇద్దరే మిగిలారు, అంటే నిఖిల్ అండ్ నైనిక. ఈ సెకండ్ టాస్క్ నేమ్ వచ్చి కనిపెట్టు పరిగెత్తు. అంటే ఏం లేదు, వీళ్ళు యాక్షన్ రూమ్లోనే కొన్ని ఐటమ్స్ పెడతారు. బిగ్ బాస్ ఇక్కడ ఆ లివింగ్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలోనే ఒక వెయింగ్ మిషన్ పెడతారు. వెయింగ్ మిషన్ పెట్టి బిగ్ బాస్ ఏం చెప్తాడు, ఇక్కడ నుంచి నేను ఒక ఐటెం పేరు చెప్తాను, ఐటెం పేరు చెప్పగానే వీళ్ళు పరిగెట్టుకుని వెళ్ళాలి. ఆ ఐటెం తీసుకురావాలి. అది వెయిట్ వేసేది అయితే వెయిట్ వేయాలి, వెయిట్ అయింది అయితే కనుక ఏం తీసుకురమ్మంటే తీసుకురావాలి. ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి కనిపెట్టి పరిగెత్తుకుని వస్తారో వాళ్ళు వినరని చెప్పి చెప్తారనమాట. చెప్తే ఇక్కడ నిఖిల్ అండ్ మనకంటే ఒక టీంలోనే ఉన్నారు. 9కి టీంలో చాలామంది ఉన్నారు. 9కి టీం నుంచి 9కి సీతను పంపిస్తుంది. నిఖిల్ టీం నుంచి నిఖిల్ నేను వెళ్తానని చెప్తాడు. దానికేమో మణికంఠ అంటాడు నేనేమో నామినేషన్లో ఉన్నాను కాబట్టి నేను వెళ్తాను, నేను ఏదో చేసినట్టు కనిపించకపోతే కష్టం కదా, నేను వెళ్తానంటే లేదు నేను వెళ్తానని చెప్పేసి నిఖిల్ అంటాడు. కానీ చివరికి నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేనే వెళ్తానని చెప్పేసి మణికంఠ అంటాడు. అప్పుడు మళ్ళీ యష్మి వస్తుంది. ఎవరు వస్తారు అంటే నేను వస్తానని నిఖిల్ ఫస్ట్ అంటాడు. తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా చేంజ్ చేసుకోండి ఎవరొకరు అంటే మణికంఠ వస్తాడని చెప్పేసి యష్మితో చెప్తాడు. యష్మి ఏంటంటే
ఈ ఈ గేమ్కి అంటే ఇప్పుడు కనిపెట్టు పరిగెత్తు గేమ్కి సంచాలకుగా యష్మిని పెట్టారు బిగ్ బాస్. సో అందువల్ల యష్మి అడుగుతుంది అనమాట నిఖిల్ని, అదేంటి నువ్వు వస్తానని చెప్పి మళ్ళీ మణికంఠ పంపిస్తాను, లేదు లేదు మణికంఠ వస్తాడంటే, సరే అన్నీ ఆలోచించుకున్నావు కదా, ఆలోచించుకునే చెప్తానని అంటాడు. అప్పుడు మణికంఠ అండ్ సీత వస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తుంది ఈ గేమ్కి, కనిపెట్టు పరిగెత్తు. కనిపెట్టు పరిగెత్తులో ఫస్ట్ బజర్ మోగుతుంది. మోగిన వెంటనే వీళ్ళు పరిగెడతారు. పరిగెట్టినప్పుడు డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు. అవి వెళ్ళడానికి ముందు డౌట్స్ అడుగుతారనమాట. బజర్ మోగడానికి ముందు డౌట్ ఏమనంటే, ఫస్ట్ మేము పరిగెట్టుకుని వెళ్ళి తెస్తాం కదా, తెచ్చినప్పుడు ఫాస్ట్గా వెనక్కి వచ్చినప్పుడు అది కూడా నువ్వు కౌంట్ చేస్తావంటే, అది కూడా కౌంట్ చేస్తాను, ఫాస్ట్గా ఎవరైతే వస్తారో అది కూడా చూస్తానని చెప్తుంది. సరే అయితే అని చెప్పి ఫస్ట్ బజర్ మోగుతుంది. మోగిన వెంటనే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే మైదా అంటారు. ఇక్కడ మైదా పెడతారు. అంటే మొత్తం 3 ఐటమ్స్ పెడతారు అక్కడ. ఒకటి మైదా అట, ఒకటి కార్న్ పౌడర్ అట. అయితే ఫస్ట్ వెళ్ళిపోయి కార్న్ పౌడర్ తీసుకుంటుంది ఎవరు, సీత. మైదా ఏమో మణికంఠ తీసుకుంటాడు. ఫాస్ట్గా బయటకు పరిగెట్టుకొని వచ్చి ఆ వేయింగ్ దాని మీద సీత పెడుతుంది కార్న్ పౌడరు. ఆ పెట్టి గ్యాప్లోనే చాలా ఫాస్ట్గా పెడతాడు మణికంఠ. ఆ బౌల్ కింద పడిపోతుంది. కానీ సీత తెచ్చింది కార్న్ పౌడర్ అట. అయితే ఇది మైదా కాదా అన్నది యష్మికి తెలియదు. నాకు అసలు తెలియదు మైదా ఎలా ఉంటుంది అని చెప్పేసి సోనియాని అడుగుతుంది, హెల్ప్ అడుగుతుంది. సోనియా వచ్చి మణికంఠ తీసుకొచ్చింది మైదా అని చెప్తారు. చెప్పినందుకు మణికంఠని అక్కడ విన్ అయినట్టు, అదే ఆ టాస్క్ ఆ ఒక్కటి మాత్రం మణికంఠ విన్ అయినట్టు చెప్తుంది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఐటమ్ చెప్తారు. ఏం చెప్తాడు, శనగపిండి అని చెప్తారు బిగ్ బాస్. శనగపిండి అని చెప్పిన తర్వాత పరిగెట్టుకుని వెళ్తారు. ఆ డోర్ దగ్గర ఆ సీత ఏం చేస్తుందంటే, డోర్ దగ్గర అడ్డుగా ఉంటుంది. డోర్ లోపల లాక్కుని వెళ్దామని చెప్పేసి, ఈ లోపల మణికంఠ వెళ్తాడు, హైట్గా ఉంటాడు. తను కూడా తీద్దాం అనుకుంటే మణికంఠ డోర్ దగ్గర కొంచెం గట్టిగా పట్టుకొని ఇద్దరు లాక్కుంటారు. కానీ డోర్ని గట్టిగా లాక్ చేసి దానికి దగ్గరగా సీత ఉంటుంది. అయితే నొప్పి వస్తుంది కొంచెం ఇది దాంట్లోకి మనం లూజ్ చేస్తాడు. ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయి శనగపిండి తను తీసుకుంటుంది. తీసుకుని వస్తే సెకండ్ దాంట్లో ఫస్ట్ ఏమో మైదాలో మనకంటే అయితే సెకండ్ వచ్చి శనగపిండి సీత, ఒకటి 2 అయినాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చి నెయ్యి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన వెంటనే సేమ్ మళ్ళీ డోర్ దగ్గర లాక్ అవుతారు. మళ్ళీ తను వెళ్ళి నెయ్యి తీసుకుంటుంది ఫాస్ట్గా సీత వెళ్ళి. నెక్స్ట్ ఏంటంటే మనకంటూ వెళ్ళి నూనె తీసుకొస్తాడు. అంటే సెకండ్ అయిపోయింది. తర్వాత యాపిల్, అంటే నెక్స్ట్ యాపిల్ అంటాడు. అది కూడా టమాటాలు ఉన్న బాస్కెట్లో యాపిల్ ఉంటుందంటే మనకంటూ వెళ్ళి ఫాస్ట్గా యాపిల్ తీసుకొస్తాడు. తర్వాత మరమరాలని చెప్తాడు. మరమరాలని చెప్తేనే మరమరాలకి కవర్ ఇస్తాడు. ఎవరైతే ఫాస్ట్గా మరమరాలు వేసుకుని 250 గ్రామ్స్ తీసుకురావాలని బిగ్ బాస్ చెప్తాడు. ఇవి వేసుకుని లోపల ఫాస్ట్గా ఎవరు వస్తారు, మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చిన తర్వాత అది 290 గ్రామ్స్ ఉంటుంది వెయిట్ వేసిన తర్వాత. తర్వాత వెనకాల 370 గ్రామ్స్ అనుకుంటా సీత వస్తుంది. అయితే ఇక్కడ 290 అంటే 250కి దగ్గరగా, అంటే ఇప్పుడు వరకు మనం ఇంతకుముందు బిగ్ బాస్లో చూసింది దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్ అయినట్టు చెప్పేవారు టాస్కుల్లో. ఇప్పుడే టాస్క్లు ఏంటంటే 250 గ్రామ్స్ నువ్వు తీసుకురాలేదు మనకంట, అలాగే సీత కూడా 250కి తీసుకురావాలి, 370 తీసుకొచ్చింది, కాబట్టి ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన దాన్ని క్యాన్సిల్ చేస్తాను, ఎవరికి పాయింట్స్ ఇవ్వనని చెప్పి అంటుంది. దానికి మణికంఠ ఏమంటాడంటే, నువ్వు రాంగ్ చెప్తున్నావు, కాకపోతే బిగ్ బాస్ని అడుగు, నువ్వు చేసేది తప్పు, దగ్గరగా నియరెస్ట్గా వచ్చింది కాబట్టి నాకు పాయింట్ కావాలంటాడు. దానికి యష్మి ఒప్పుకోదు. అయితే ఇదే విషయాన్ని సాటర్డే నేను నాగార్జున గారిని అడుగుతానంటాడు. అడిగితే అడగన్నట్టుగానే యష్మి చెప్తుంది. అక్కడ యాక్చువల్గా పాయింట్ మణికంఠకి ఇవ్వాలి. ఆ పాయింట్ మణికంఠకి సంచాలకుగా ఇక్కడైతే ఫెయిల్ అయినట్టు అనిపించింది. కానీ తర్వాత చెప్తుంది ఎందుకు అలా చేశాను అన్నది. సరే దానికి ఇద్దరికి ఎవరికి పాయింట్ ఇవ్వదు. నెక్స్ట్ వచ్చి మిరపకాయ బజ్జీకి కావాల్సిన సామాన్లు అని చెప్పేసి చెప్తారు. అక్కడి నుంచి తీసుకొస్తారు, కానీ మిరపకాయ బజ్జీకి కావాల్సిన పిండి మాత్రం రాంగ్ తీసుకొస్తాడు. ఇక్కడ సీత విన్ అవుతుంది. మొత్తం 6 కదా జరిగినాయి, 6 బజర్లకి 3 ఏమో సీత నెగ్గుతుంది, 3 యాక్చువల్గా మణికంఠ నెగ్గినట్టు. కానీ ఏంటంటే అందులో మరమరాల దానికి పాయింట్ ఇవ్వదు కాబట్టి 2 మణికంఠ 3 సీత అని చెప్పి చెప్తుంది. అందుకే విన్నర్గా నైన్కి టీంని విన్ చేస్తుంది. దానికి డిస్కస్ చేస్తాడు ఎవరు, మన మణికంఠ ఏమీ అంత ఈజీగా ఏం వదలడు.
వదలకుండా దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాడు. డిస్కస్ చేసిన తర్వాత అంటే నువ్వు చేసిన తప్పు అని చెప్పి డిస్కస్ చేస్తాడు. బిగ్ బాస్ ఒకసారి అని అంటే ఇంకేమంటారు, ఫైనల్ నిర్ణయం సంచాలకుడు కాబట్టి తను 9కి టీంని విన్ చేస్తుంది. అంటే సీత విన్ అయింది కాబట్టి 9కి టీం విన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్గా విన్ అయింది యష్మి టీం, వాళ్ళ రేషన్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ నిఖిల్ అండ్ ఈ 2 టీముల్లో 9క టీంలో ఇప్పుడు నెక్స్ట్ 9కి విన్ అయింది కాబట్టి వాళ్ళ రేషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ విన్ అవ్వలేనిది ఎవరు? నిఖిల్ అని మనకంటే టీం కదా, వీళ్ళ రేషన్ స్టోర్ రూమ్లో పెట్టామంటారు. స్టోర్ రూమ్లో అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు బాధపడతారు. అటు సోనియా బాధపడుతుంది, ఇటు సీత బాధపడుతుంది, అభయ్ బాధపడతాడు. ఏట్రా బాబు ఇది ఫుడ్ కోసం ఈ బాధలు ఏంటని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడ యష్మి కూడా ఫీల్ అవుతుంది ఫుడ్ కోసం దగ్గర. అప్పుడు మణికంఠ వస్తాడనమాట. మణికంఠ వచ్చినప్పుడు మణికంఠతో చెప్తుంది, అక్కడ ఆ టీంలో 6 ఉన్నారు, మీ టీంలో 2 ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ కొంచెం అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఎలా నిర్ణయించుకున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదంటే నేను అర్థం చేసుకున్నానులే, సరే సరే ఆగని చెప్పేసి అక్కడ ఆదరిస్తాడు అనమాట. అయితే అప్పుడు పెడేస్తారు కదా, అప్పుడు పృథ్వీ సరదాగా అంటాడు నిఖిల్తో, అన్నా నేను తింటే నువ్వు తిన్నట్టే అన్నా అంటాడు నిఖిల్తో. అయితే నేను ఎలిమినేట్ అయితే నువ్వు ఎలిమినేట్ అయినట్టేనండి అని పృథ్వీ నిఖిల్ అంటాడు. దానికేమో పృథ్వీ అభివే లేదు, నువ్వు ఎలిమినేట్ అయితే నేను ఎందుకు ఎలిమినేట్ అవుతాను అన్నట్టు చూస్తాడు. తర్వాత సీత, పృథ్వీ నువ్వేం తింటావులే, వాసన చూసి నాకు ఇచ్చే, అంటే నువ్వు వాసన చూసి సరిపెట్టేసుకో, మిగతాది నాకు ఇచ్చే అని చెప్పేసి అంటది. నెక్స్ట్ ఏంటంటే అభయ్ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటారు. అభయ్ సోనియా మాట్లాడుకున్న తర్వాత దాని గురించే టాస్క్, అదే ఫుడ్ లేదు, ఫుడ్ కోసం ఎమోషనల్గా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ లేదు మనకు ఫుడ్ లేదు అని, ఏంటి అంటే మనకు ఉంది వాళ్ళకి లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏమంటాడంటే అబ్బాయి, ఒక పని చేద్దాం, అదే సీత వీళ్ళందరూ ఉంటారు, ఒక పని చేద్దాం, ఒకవేళ ఫుడ్ మనం తినేసిన తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సైలెంట్గా వచ్చి తినేస్తారు అని చెప్దాం అంటే, లేదు వాళ్ళు తినమని చెప్దామంటే అవి లేదు తినమని చెప్పామంటే మళ్ళీ మనది రాంగ్ అవుతుంది, మనం తినేసి వెళ్ళిపోతాం, వాళ్ళు వెళ్ళి ఇది చేసుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇక్కడ రేషన్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ రూమ్లో పెట్టుకోండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే దొంగిలించవచ్చు అని అర్థం వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఫుడ్ వండుకుని అక్కడ వదిలేస్తే లేనిది ఎవరికి అండ్ నిఖిల్ అండ్ మణికంఠకే కదా, వాళ్ళు వచ్చి తింటారు, ఇలాగ అనుకుని వెళ్ళిపోతాం, లేదంటే మన టాస్క్ సరిగ్గా ఆడలేనట్టు వస్తుంది అన్నట్టుగా అనుకుని వదిలేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, స్టోర్కి రమ్మంటే వీళ్ళకి రాగిపిండి ఇస్తారనమాట. ఎవరికి? నిఖిల్ అండ్ మణికంఠకి 1 వీక్ ఈ రాగిపిండితోనే యూజ్ చేసుకోండి అని చెప్తారు. సరే అయితే అని చెప్పేసి మణికంఠ నిఖిల్ ఆ రాగిపిండి పెట్టుకుని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అండ్ అభయ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. అభయ్ అడుగుతాడు, నువ్వు టాస్క్ ఎందుకు ఆడలేదు, అసలు ఆడాలి కదా, నువ్వు ఆడకుండా టాస్క్ని అంతలాగా ఎలా ఉంటున్నావు అంటే నిఖిల్ అంటాడు, వాళ్ళ టీం పెద్దది, వాళ్ళు నెగ్గాలని, అంటే నేనుకి టీం నెగ్గాలని నేను కోరుకున్నాను, మా టీం ఓడిపోవాలనే కోరుకున్నాను అంటాడు. ఏంట్రా బాబు నువ్వు, ఇది ఏంటంటే టాస్క్ ఇది, నువ్వు ఎలాగ ఉంటాంటే లైట్ తీసుకో, సైలెంట్గా కుదిరేసేలే, నేను కావాలని వాళ్ళు నెగ్గాలని నేను అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళు నెగ్గినందుకు, కుదిరేసే విషయాన్ని అని చెప్తాడు. తర్వాత అప్పుడు అబ్బాయి అంటాడు, ఓడిపోవడం గెలవడం కాదురా, నువ్వు టాస్క్ ఆడాలి కదా, టాస్క్ ఆడితే కదా అంటే అవి వదిలే ఇంకా సబ్జెక్ట్ వదిలే అని చెప్పేసి వెళ్ళిపోతాడు మనవాడు. తర్వాత యష్మి రూమ్లోంచి సోనియా బయటికి వెళ్తూ ఉంటుంది. సోనియా బయటికి వెళ్తూ ఉంటే మన రూమ్మేట్స్ అందరూ ఒక దిక్కున ఉందాం, మీరు వెళ్ళి వాళ్ళతో కలిసారనుకో ఎమోషనల్ బాండింగ్ వస్తుంది, దానివల్ల అంటే మనకి టాస్క్ ఏమైనా మిస్టేక్ జరుగుతుందేమో కాబట్టి నువ్వు వేరే రూమ్లో ఎక్కడ పడుకోవద్దు, ఇక్కడే పడుకో అని చెప్పేసి యష్మి సోనియాతో అంటుంది. సోనియా ఫీల్ అవుతుంది, ఏదైతే అంటే మన ఎమోషనల్ కనెక్షన్ తను ఎవరు వద్దనడానికి అని చెప్పేసి తను వెళ్ళి
పృథ్వీతో చెప్తుంది. పృథ్వీని కూడా అదే చెప్తుంది, మీరు బయట ఉండొద్దు, ఇక్కడే పడుకోవాలి ఈ రూమ్లోనే పృథ్వీకి కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత ఇదే విషయం నిఖిల్ అడుగుతాడు, ఎలా ఉన్నావు ఏంటంటే యష్మి అంటది, అసలు మీతో కలవద్దు, మీ రూమ్లో పడుకోవద్దు అన్నట్టుగా చెప్తుంది. అంటే ప్రత్యేకించి నా గురించి అని చెప్తుందా అనడం, లేదు మామూలుగా చెప్పిందంటే అదే తనకి ఎలాగ అర్థమైందంటే ఆల్రెడీ గేమ్లో లాస్ అయి ఉన్నాడు కదా, లూజ్ అయి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్తుందామంటే, సరే అయితే నువ్వు నాతో ఉండొద్దు, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. చెప్పిన తర్వాత తను షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంటే ఇంకా వాటర్ బాటిల్ కూడా పట్టుకుని వెళ్ళిపో అంటాడు. తను ఫీల్ అయినట్టున్నాడు ఎవరు, మన నిఖిల్. తర్వాత తర్వాత ప్రేరణ ప్రేరణ ఏమంటుందంటే, ప్రేరణ అంటే పృథ్వీ, చక్రపాణి, మిగతా వాళ్ళు ఉంటారు అక్కడ, అబ్బాయి కూడా, మనం దొంగతనం అదే ఏదో ఒకటి లేపేయచ్చు కదా, అంటే వేరే వాళ్ళది తీసుకొచ్చు కదా అంటాడు. అదే చిలిపి దొంగతనాలు అంటావా అంటే, అదే చేద్దాం అయితేనే, టాస్క్లో భాగం కదా, ఫన్నీగా ఉంటుందని చెప్పేసి ప్రేరణ అంటుంది. ప్రేరణ అన్న తర్వాత మన్నాడు మార్నింగ్ పైసా వసూలు సాంగ్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత పైసా వసూలు సాంగ్ అయిపోయిన తర్వాత నబీలు అండ్ మణికంఠకి మధ్య గార్డెన్ ఏరియాలో ఉంటారు. ఉన్నప్పుడు అదే రాములో పాట ఉంటుంది కదా, దాన్ని ప్యారడీ చేస్తూ రేషన్ టాస్క్ పెట్టి గంజి జావిస్తావా బిగ్ బాస్ అని చెప్పేసి ఒక ప్యారడీ సాంగ్ వేస్తాడు. అది అయిపోయిన తర్వాత పృథ్వీ అండ్ సోనియా మధ్య అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, నేను ఈ ఇంట్లో అంటే ఈ హౌస్ మేట్స్లో పెర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళతోనే నేను కొంచెం క్లోజ్గా ఉంటున్నాను. అంటే ఉన్న దాంట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళతో ఉంటున్నాను, కొంచెం మారిన వాళ్ళతో కూడా నేను ఉంటున్నాను. అంటే హౌస్లో ముందుకు ఎవరు వెళ్తారో, అంటే ముందుగా ఎవరు వెళ్తారో చివరి వరకు, అంటే ముందుకి ఎవరు వెళ్తారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంటది. అనేసి ఎవరు అంటే, నేను అదే విన్కి దగ్గరికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్తుంది. అందులో 50%, 80% ఎవరైతే పెర్ఫార్మెన్స్ అంటే ఆ ముందుకెళ్ళి పర్సంటేజ్లు ఉన్నారో వాళ్ళతోనే నేను ఉంటున్నానంటే, అయితే అందులో 80%లో నేను ఉంటాను, తర్వాత నేను ఉంటానని పృథ్వీ ఎటకారంగా అంటాడు. తర్వాత ఎవరు, నిఖిల్ అండ్ అభయనా అంటది. అవునవునని చెప్పేసి అని చెప్తుంది. చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటారు. అంటే విన్ అయ్యి రేస్లో ఉన్న వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అన్నట్టుగా సోనియా చెప్తుంది. తర్వాత కిచెన్ రూమ్ దగ్గర యష్మి అండ్ ప్రేరణ, సోనియా డిస్కషన్ ఏంటంటే, వీళ్ళ దగ్గర రైస్ ఉంది, ఆ ఉన్న రైస్లో ఎగ్స్ చితగొట్టి ఫ్రైడ్ రైస్ చేసేసి అది సరిపోతుందని చెప్తుంది. అయితే ప్రేరణ వచ్చి సోనియా ఏమంటారంటే, దోశలు వేసుకుందాం అని అంటారు. దోశలు కాదు దీంతో సరిపెట్టేద్దాం అంటే, లేదు ఈ రైస్ సరిపోదు, కొంచెం పప్పు వండుకుందాం కొంచెం రైస్ అంటే, ఈ ఉన్న రైస్ని పాడేయొద్దంటే, అబ్బాయి నేను పాడేస్తాను నేను అంటలేదు, అది సరిపోదేమనంటే, లేదు సరిపోతుంది, మీరు నేను చెప్పింది చేయండి, ఈ రైస్తోనే మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి అని చెప్తుంది. ఫ్రైడ్ రైస్ చేసామని చెప్తుంది, ఎగ్ చెదగొట్టేసి వేసామని చెప్పేసి. ఈ విషయాన్ని పట్టుకుని వెళ్ళి అభయ దగ్గర చెప్తుంది, మరీ దారుణం ఉంది ఫుడ్ విషయంలోనే తను ఈ విధంగా చెప్పడం అయితేనని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తారు. అభయ, ప్రేరణ అండ్ సానియా చెప్తే, అది సోనియా అని. అయితే ఈ డిస్కషన్లు ఏంటంటే, మరీ అంత ఇదిగా ఉండకూడదు కదా అంటే చెప్పుకుంటే అభయ్ అంటాడు, తనకి దానికే తెలియట్లేదు, అక్కడ చూసావా, అక్కడ ఏమున్నాయి అక్కడ చూసావా, మన గోధుమ ప్యాకెట్లు ఏముంటుంది, అది దగ్గర 3 రోజులు వస్తుంది, ఆ 3 ప్యాకెట్లు ఉన్నాయి కదా, దగ్గర 3 రోజులు వస్తుంది, చపాతీ పిండి వస్తుందని చెప్తుంది. అప్పుడు యష్మి అదే అభయ అంటాడు కదా, అయిపోయిన తర్వాత యష్మి నిఖిల్ దగ్గరికి వెళ్తుంది. నిఖిల్ అంటే, ఎందుకు నువ్వు ఇంత డల్గా ఉన్నావు, నువ్వు ఇలా కాదు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే, నేను నామినేషన్ కాడి నుంచి కొంచెం డల్ అయ్యాను సరే అని చెప్పేసి అంటాడు. అదే నువ్వు ఎలా ఉండకు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇంకా చాలా యాక్టివ్గా ఉండేవాడివి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్పేసి యష్మి నిఖిల్తో చెప్తుంది. తర్వాత అభయ్ అంటాడు, దొంగతనాలు స్టార్ట్ చేయాలి, చికెన్ కానీ నెయ్యి కానీ కాఫీ పౌడర్ కానీ అదే కాఫీ అండ్ టీ పౌడర్ కానీ అలా ఏదో ఒకటి తీసేద్దాం అంటాడు. ఈ లోపల పృథ్వీ అంటే, తీస్తే తెలిసిపోతుంది కదా అంటే, అబ్బాయి ఏం తెలుస్తుంది కొంచెం తీసేద్దాం అని చెప్పేసి యష్మి అండ్ ప్రేరణ, అబ్బాయి, పృథ్వీ ఈ విధంగా దొంగతనం చేయడం కోసం మాట్లాడతారు.
అయిపోయిన తర్వాత ఈ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు టీ పౌడర్ షుగరు దొంగతనం చేసి వచ్చేస్తారు. తర్వాత చికెన్ కూడా లేపేద్దాం అంటారు. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు? నైన్కి టీం పోవాలి. నైన్కి టీం పోవాలి, టీ పౌడరు అండ్ చికెను షుగరు 3 లేపేస్తారు. మొత్తం పూర్తిగా కాదు, కొంచెం కొంచెం తీసేస్తారు. తీసేస్తే చికెన్ తీసేసిన దాంట్లో 4 ముక్కలే ఉన్నాయట, మిగతాదంతా వీళ్ళు తీసేసారు. తీసిన తర్వాత యష్మి వచ్చి, మీరు టిఫిన్ తింటారా? ఆల్రెడీ వాళ్ళు టిఫిన్ చేసేసి డైనింగ్ ఏరియాలో ఉంది, అది కూడా నేను ఎంతో కొంత తెచ్చేస్తాను, మీరు తింటారా అంటే అబ్బాయి పగలబడి నవ్వుతాడు. ఇదే రోజు టిఫిన్ కూడా దొంగతనం చేయవలసిన పరిస్థితి అనుకుంటారు. అంటది, వెళ్తుంది. ఎవరు? యష్మి వెళ్ళి ఒక బౌల్లో మొత్తం అది పులిహార చేసి ఉంటుంది, ఆ పులిహార వేసుకొని వీళ్ళ రూమ్కి, అదే వీళ్ళు ఉన్న రూమ్కి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అయిపోయింది. తర్వాత ఇది తీసుకొచ్చేసిన తర్వాత మణికంఠ, సీత, నైనిక కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర, పులిహార తింటూ ఉంటుంది. ఎదురుకుండా ప్రమోషన్ కోసం ఒక నెయ్యి పెట్టి ఉంటుంది. నెయ్యి పెట్టుంటే నైనికతో అంటుంది, నువ్వు వెళ్ళి అది తీసుకొచ్చే అంటుంది. అదేంటికి తీసుకొచ్చేయడం అంటుంది, అది ఎవరిదే కాదు, ప్రమోషన్ కోసం పెట్టారు, లాక్కొని వచ్చే, ఏం పర్లేదు తెచ్చేయంటే అప్పుడు 9కి వెళ్ళి తెచ్చేస్తుంది. తెచ్చేసిన తర్వాత మనకంటే అడుగుతాడు, నాకు కావాలి అంటే, నీకెందుకు రాగ్ గేమ్స్ ఉంది కదా అది సరిపోద్దురా అని చెప్పేసి ఆ నెయ్యి ప్యాకెట్ తీసుకుంటారు, ప్రమోషన్ కోసం వచ్చిన నెయ్యి ప్యాకెట్. తర్వాత మళ్ళీ నిఖిల్ అండ్ నైన్కి మధ్య డిస్కషన్ జరుగుతుంది. మరి తను అంటే మనకు లైవ్లో ఏం చూపించారో నేను చూడలేదు. అందులో ఏంటంటే మీ వయసు ఎంత అని అడుగుతుంది. 28 ఇయర్స్ అని చెప్తాడు. నువ్వు ఎమోషనల్ ఫూల్లా కనిపిస్తున్నావు, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతూ ఉన్నావు అని చెప్తుంది. చెప్పి కొంచెం మార్చుకోవాలన్నట్టుగా చెప్తారు. సరే అయితే అక్కడితో అది అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత అబ్బాయి అండ్ సోనియా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న దగ్గర వాళ్ళు అంటే చికెన్ మటన్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అక్కడ సీత వస్తుంది. సీత వచ్చినప్పుడు అక్కడికి చికెన్ మటన్ క్లీన్ చేస్తున్నారు కదా, మటన్ చాలా ఎర్రగా ఉందంటే అది దేశద్రోహుల రక్తమా, దేశద్రోహులు ఏదో అంటాడు సరదాగా, దేశద్రోహుల వల్ల ఎర్రగా ఉంది ఏదో చెప్తాడు అనమాట. దేశద్రోహుల వల్ల వచ్చిన ఎరుపు అని సరదాగా అంటాడు. అది నువ్వే అని చెప్పేసి సీత అంటది అనమాట. ఆ తర్వాత విష్ణుప్రియ మేకప్ అవుతూ ఉంటుంది, అంటే ఫేస్ క్రీమ్ ఏదో రాసుకుంటూ ఉన్న టైంలో సీత వెళ్తుంది. సీత వెళ్ళి అదే అలా ఉన్నవే అంటుంది. అవి ఏమి లేదు మామూలుగానే ఉన్నాను అంటుంది. లేదు చెప్పు, నేను ఏమన్నా అన్నాను నిన్ను, పోనీ ఏమన్నా అంటే చెప్పు, సారీ చెప్తానంటే, అసలు నువ్వు అలాగని కాదు అంటే చెప్పు, నువ్వు ఏదో విషయం చెప్పు, లేకపోతే నాకు బీపీ వచ్చేస్తుంది అంటది. ఎవరో సీత విష్ణుప్రియతో. ఇప్పుడు వద్దు, నువ్వు వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం అంటది. అంటే సర్లే అయితేనని చెప్పేసి పాపం ఫీల్ అవుతే వెళ్ళిపోద్ది. మరి ఏమన్నదో నేను చూడలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ నైన్కి అడుగుతుంది, అంతా బాగానే ఉందని. అంతా బాగానే ఉంది, కానీ తను అనేసింది, తను ఏ విషయం గురించి అన్నాదో అది తనకి తెలియట్లేదు, నేను దానికి ఫీల్ అవుతున్నాను అంటది. అంటే విష్ణుప్రియ దగ్గర సీత ఏదో చెప్పిందట, ఏదో అన్నది. ఆ పాయింట్ ఏదన్నదో తనకి రిజిస్టర్ అవ్వలేదు, నన్ను అన్న విషయం తనకి రిజిస్టర్ అవ్వలేదు, తను మామూలుగా వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది. అసలు నేను ఎందుకు ఫీల్ అవుతాను, ఇప్పుడు దాకా నన్ను అన్నదని నేను ఫీల్ అవుతాను, నన్ను ఏమన్నదో అన్న పాయింట్ తనకు ఇప్పుడు రిజిస్టర్ అవ్వలేదు కదా, దానికి ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది. మీకు అర్థమైందా? విష్ణుప్రియని సీత ఏదో అన్నది, కానీ తను ఏమన్నదా అన్నది తను గుర్తుపెట్టుకోలేదు. అంటే తనకి సీతకి అది అంత ప్రాబ్లం, తను ఫీల్ అయ్యే విషయం అనేది తను అనుకోలేదు కాబట్టి తను క్యాజువల్గా వచ్చి మాట్లాడింది. విష్ణుప్రియని సీత ఏమని కామెంట్ చేసిందో అన్నది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. ఇప్పుడు విష్ణుప్రియ నైనికతో ఏమంటుందంటే, నన్ను అన్న పాయింటే తనకి రిజిస్టర్ అవ్వలేదు, అంటే నన్ను ఏమన్నదో తనకి అది ఒక విషయం కింద తను అనుకోలేదు, తను అనుకోలేదు అన్నది ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నానని చెప్తుంది. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక బజార్ సౌండ్ వస్తుంది. బజార్ సౌండ్ వచ్చి ఏం చేస్తారంటే, కెరటౌన్ టీంకి వెజిటేబుల్ సలాడ్ వస్తుంది. అంటే ముందేమో రాగిపిండి ఇచ్చారు కదా, దాంతో 1 వీక్ సరిపెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు వెజిటేబుల్ సలాడ్ వస్తుంది అనమాట. ఈ సలాడ్ వచ్చిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తినండి తప్ప కూర చేసుకోకూడదని రాసి ఉంటుంది. వీళ్ళు సలాడ్ తింటూ ఉంటారు.
అదే ఇలా తర్వాత మణికంఠ అండ్ నిఖిల్ ఈ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఎపిసోడ్. ఇక్కడ నుంచి కొంచెం ఫన్నీగా తీసుకెళ్లారు. మణికంఠ నిఖిల్తో అంటాడు, నాకు జ్యూస్ తాగాలనుంది, పర్పుల్ ఆరెంజ్ ఏదో జ్యూస్ ఉంది వాళ్ళ దగ్గర, నాకు అది తాగాలని ఉంది అంటాడు. వాళ్ళ దగ్గర ఉంటే మనం ఎలా తాగుతామంటే దాన్ని లేపేద్దాం అంటాడు. ఎవరు? మణికంఠ. దాన్ని అంటే దొంగతనం చేస్తావు నువ్వు అంటే, అవును దొంగతనం చేస్తాను, బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు కాబట్టి చేద్దాం, ఫన్ టాస్క్లో భాగంగానే ఇది జరుగుతూ ఉంటుంది, చేద్దాం అంటాడు. అంటే నేను చేయనురా బాబు, నువ్వు అదేదో నువ్వే చేసుకో అంటాడు. అలాగే ఎలా కుదురుతుంది, నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చీఫ్ కదా, నువ్వు చెయ్యాలి అంటాడు. నేనైతే అలా కదా, ఓ పని అయితేనే నువ్వు చేసి కాళ్ళతో నేను రేపు నుంచి చేస్తాను అంటాడు. రేపు నుంచి చేయడం ఏంటి, నీకు ధైర్యం లేదా, దొంగతనం చేయడానికి నాకు ధైర్యం పెట్టి బాబు, నేనైతే దొంగతనాలు గట్రా నేను చేయను, అదేదో నువ్వే చేసుకో, ఇవి నువ్వే లేపేసి అక్కడి నుంచి నేను అయితే రానంటాడు. అయితే లేదు లేదు నువ్వు కంపల్సరీ రావాలి, నేను ఒక్కనే చేయలేను, నువ్వు ఉంటేనే అది చేయగలనంటే దానికి నిఖిల్ ఏమంటాడంటే, ఈరోజు నువ్వు చేసే, రేపు నుంచి నేను చేస్తాను, అయినా నీ ప్లాన్ నువ్వు వేసుకో, నా ప్లాన్ నేను వేసుకుంటానని చెప్తాడు. ఈ లోపల వీళ్ళిద్దరూ దీని గురించి డిస్కషన్ చేస్తారు, ఎలాగ వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకోవాలి అని చేసేటప్పుడు కరెక్ట్గా నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి మనకంటే నిఖిల్ ఇద్దరు ఉండగా అంటాడు, వాళ్ళు మా చెక్కిని తీసేశారు. ఎవర్రా బాబు మీ చెక్కిని తీసేశారంటే, అదే ఇంకెవరు, సోనియా, ప్రేరణ తీసేశారు మా చికెన్, 4 ముక్కలు ఉంచారు, మొత్తం చికెన్ ప్యాకెట్ ఖాళీ చేసేసారు. వెళ్ళి అడుగుతుంటే మాకేం తెలియదు అంటున్నారు, వాళ్ళే తీసేశారు అని చెప్పి నబీల్ వచ్చి మణికంఠ అని అండ్ మన నిఖిల్తో చెప్తుంటే, అయితే నువ్వు లేపే, నువ్వు తీసేయి అంటాడు మణికంఠ. నబీల్ నేను తీసేస్తాను, నేను అస్సలు తగ్గను, అస్సలు ఎటువంటి తగ్గను, నాలో ఇంకో దొంగను చూస్తారు, దొంగతనాలు అంటే మామూలుగా ఉండదు, చూడు నేను ఏం చేస్తాను అంటాడు నబీల్. వీళ్ళందరూ అక్కడే లోపల పట్టుకుపోయారు, నా చికెన్ ఏపుకు మరీ తింటున్నారు, మాకు తీసేశారు, నేను అస్సలు ఊరుకోను అన్నాడు. అయితే ఊరుకోకు, లేపే, నువ్వేం చేస్తావు తీసేయి అంటాడు పక్క నుంచి మనకంట. నిఖిల్ నవ్వుతూ ఉంటాడు, ఎట్రా బాబు అనుకుని. సరే అయితే ఓ పని చేద్దాం, అయితే వీళ్ళు చికెన్ పట్టుకుపోయారు కదా, రూమ్లో పెట్టుకున్నారు, అది డీప్ ఫ్రీజర్లో కదా పెట్టాలి, ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంది, అయితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు మనం లేపేద్దాం, నైట్ పడుకోకుండా ఉండి మొత్తం లేపేద్దాం, ఫ్రిడ్జ్ దగ్గర కూర్చుందాం అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. నబీల్ అయితే మాత్రం నేను ఏదైనా తీసేస్తాను, నా చికెన్ తీసేస్తారని చెప్పేసి ముగ్గురు ఫన్నీగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకంట నేను నేను ఎలాగన్నా తీసేస్తానంటే, ఇదేట్రా బాబు నువ్వు పెద్ద సైకోగాడిలాగా ఉన్నావు అంటే, లేదు నేను తీసేస్తాను అని చెప్పేసి, ఏదైనా నేను దొంగతనం చేస్తాను, అది కనీసం జ్యూస్ అన్నా తెచ్చుకుంటానని చెప్పేసి డిస్కషన్ అక్కడతో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి నబీలు మన ఎవరో నిఖిల్తో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, వాళ్ళు చికెను తీసేశారు, ఏదన్నా చేయాలి అని అంటే, అప్పుడు ఏమంటాడంటే నిఖిల్, సరదా ఓ పని చేయి, ఒక పక్క చికెన్ ఒక పక్క మటన్ వండుతూ ఉంటారు సోనియా అండ్ అభయ్ అండ్ ప్రేరణ అనుకుంటా. ఓ పని చేయి, చికెన్లో ఏం చేస్తావంటే ఉప్పు వేసేయి, మటన్లో ఏం చేస్తావంటే కారం వేసేయి. నేను ఏదైనా నేను వేస్తాను, అయితే తినకుండా పోతారాల్లో వేసేయి, ఎంత కారం అయితే మటన్లో వేసేయి, చికెన్లోనేమో ఉప్పు వేసేయి అంటాడు. నేను వేసేస్తాను అంటాడు. అలా సరదాగా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అది నెక్స్ట్ నిఖిల్ మణికంఠ మాట్లాడుకుంటారు. ఏమనంటే, ఇప్పుడు బిగ్ బాస్ ఆ రాగి పిండి ఏదో పంపించాడు, ఆ ఫ్రూట్స్ అదే వెజిటేబుల్ సలాడ్ పంపించాడు, ఓకే. పంపించకుండా మనకు అసలు ఏమీ ఇవ్వలేదు, ఈ 1 వీక్ మనకి ఏమి ఇవ్వలేదు, అప్పుడు కూడా నువ్వు ఇలాగ ఉంటావా అంటాడు. అలాగని కాదు అంటాడు. లేదు నువ్వు ఇలాగ ఉంటావా అని అడుగుతాడు. నేను దొంగతనాలు నేను చేయను, నాకు సెట్ కాదు, నువ్వు దొంగతనం చేస్తానంటావా, వెళ్ళి తీసుకో, కానీ అది నీ ప్లాన్లో భాగంగా నువ్వు తీసుకో, నేనైతే చేయను అంటాడు. అలా కాదు, నువ్వు చీఫ్ కదా, చీఫ్ అయినప్పుడు
ఆ టీం నువ్వు చెయ్యాలి కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, మన ఇద్దరం అంటే నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తే నేను చేయగలను, నన్ను ఒక్కడ ఉంటే కనుక నేను ఎక్కడ చేయగలను అని చెప్పేసి మణికంఠ నిఖిల్ అంటాడు. అంటే నేనైతే చేయలేను, నువ్వు కావాలితే చెయ్యి, వాళ్ళందరూనేమో బయట ఉన్నారు, నువ్వు వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకుని వచ్చాయని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత బయట మళ్ళీ కిచెన్ రూమ్ దగ్గరకు వస్తారు. అప్పుడు మనోడు ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటే, అందుకే నేను కెరటన్ టీం నుంచి బయటికి తన్నేసానని చెప్పేసి కాల్ పైకి ఎత్తి నేను ఇలాగ తన్నేసానని చెప్పేసి నిఖిల్ అంటాడనమాట మణికంఠని. ఇక్కడ మన అభయ్ అని అండ్ అభయ్ సోనియా డిస్కస్ చేసుకుంటారు. ఎవరి గురించి అంటే విష్ణుప్రియ గురించి, ప్రేరణ గురించి. విష్ణుప్రియ ఏం చేస్తుందంటే నైన్కి దగ్గరికి వెళ్ళి పర్పుల్ ఆరెంజ్ ఒకటి ఇయ్యి, వాళ్ళ ముగ్గురిని ఏడిపిస్తాను తాగుతున్నట్టు. ఎందుకంటే యష్మి టీం వాళ్ళ దగ్గర పర్పుల్ ఆరెంజ్ లేదు, నైన్కి టీం దగ్గర ఉంది. విష్ణుప్రియ పర్పుల్ ఆరెంజ్ తీసుకుని మన ఎవరైతే యష్మి అండ్ ప్రేరణ మొత్తం వాళ్ళ ముగ్గురు ఉండగా వెళ్ళి డ్రింక్ తాగుతున్నట్టు వాళ్ళకి చూపిస్తుంటుంది, ఆశ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి తీసుకుందామని లాక్కుందామని పరిగెడుతుంటే తిని పరిగెడుతూ ఉంటుంది. ఇలా జరగడాన్ని అబ్బాయి అండ్ విష్ణు సోనియా చూస్తారు. చూసి వాళ్ళు కావాలని చేస్తున్నారు, రెచ్చగొట్టడం కోసం చేస్తుంది అంటుంది. అన్న తర్వాత సోనియా అంటుంది, ఇక్కడ విష్ణుప్రియ అయితే చాలా చీఫ్గా రెచ్చగొడుతుంది, అదే ప్రేరణ అయితే మెచ్యూర్గా రెచ్చగొడుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంటే ఏం లేదు, ఇక్కడ డ్రింక్ కోసం జరుగుతున్న దాని గురించి మాట్లాడతారు. అయితే దీంతోపాటు నిఖిల్ దగ్గర అంటది కదా సోనియా వచ్చి, యష్మి అంటుంది, మనం ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కదా, నువ్వు ఎమోషనల్గా అవతలతో కనెక్ట్ అవ్వద్దు అన్నారంటే అని చెప్పింది కదా, అదే విషయాన్ని నిఖిల్ చెప్తుంది కదా. తను ఏమనుకుంటాడంటే ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు, నాతో తిరగడం వల్ల తన గేమ్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా తను చెప్పిందేమో, దానికి తను వచ్చి నాకు చెప్పిందేమో, నా వల్ల నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడం ఎందుకు, నేనే దూరంగా ఉంటానని చెప్పేసి అన్నట్టుగా మనోడు దూరంగా వెళ్ళిపోతాడు, ఎవరు నిఖిల్. దానికి అభయ్ దగ్గర చెప్తుందనమాట, నేను కావాలని నేనేం చేయలేదు కదా, తను చేసుకుంది ఇదంతానే, తను ఒక్కడే ఫీల్ అవ్వాలా, మిగతా వాళ్ళు ఎవరో ఫీల్ అవ్వరా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అభయ్తో చెప్తూ ఉంటుంది. ఇక్కడ అభయ్తో అయిపోయిన తర్వాత మళ్ళీ మణికంఠ అండ్ నిఖిల్ అండ్ నైన్గా ఉంటుంది అనుకుంటా అక్కడ. అయితే ఇలా డిస్కషన్ ఏంటంటే, ఒరే అంటే ఎవరిని మణికంఠ అంటే, ఒరే ఇప్పుడు వరకు 2 కేజీలు తగ్గానురా, నా రక్తం మొత్తం నువ్వే తాగేస్తున్నావురా అంటాడు. ఎందుకంటే చివరికి మణికంఠ ఒకటే ఆ టీంలో మిగిలాడు, నా రక్తం అంతా నువ్వే తాగేస్తున్నావురా, 2 కేజీలు తగ్గానురా అంటాడు. నాకు పర్పుల్ ఆరెంజ్ తాగాలంది, నాకు ఆరెంజ్ ఇప్పించు, 2 డ్రాప్లన్నీ ఇప్పించు అని చెప్పేసి మన నిఖిల్ బుర్ర తినేస్తూ ఉంటాడు మనోడు, ఎవరు మణికంఠ. అది ఫన్నీగా జరుగుతుంది. ఇది నిఖిల్ అండ్ మణికంఠ వచ్చిన సీన్స్ అన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి. కొంచెం మణికంఠది బాగుంది ఎపిసోడ్లో వచ్చే, నిఖిల్కి మణికంఠకి వచ్చే సన్నివేశాలు ఫన్నీ వేలో ఉన్నాయి. తర్వాత అప్పుడు ఒక డబ్బా తెస్తాడు, ఎవరు బాబు ఇంక ఇదిరా నీకు ఇస్తున్నాను, నోరు పట్టు అంటాడు. అంటే ఆ డబ్బాలో ఉప్పుని అండ్ రాగిపిండి ఉంటుంది, మరి వీళ్ళకి వచ్చింది అదే కదా, వీళ్ళకి బిగ్ బాస్ ఇచ్చింది ఉప్పు రాగిపిండి ఇచ్చారు. అంటే మనవాడు అంటే దొంగతనంకి నేను రాను, నువ్వే చేసుకుని నువ్వే తాగరావు, నన్ను ఇన్వాల్వ్ చేయకని చెప్తూ ఉంటాడు మణికంఠ లేదు నాకు ఆరెంజ్ తాగాలంది, నాకు కావాలి, మనం చేస్తాం అంటాడు కదా. అప్పుడు నేల మీద అంటే కింద పడుకొని ఉంటాడు, కింద పడుకొని నాకు పర్పుల్ ఆరెంజ్ కావాలి 2 డ్రాప్స్ అన్నా కావాలంటాడు. ఈ పక్కన నైన్కి ఈ పక్కన నిఖిల్ నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నా చుట్టూరు రాగిపిండి జల్లుకుంటే వెళ్ళిపోతానని చెప్పేసి ఫన్నీ వేలో మాట్లాడతాడు. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ బాగుంది, ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన ఎపిసోడ్లు అన్నిటిలో కూడా ఈరోజు వచ్చిన ఎపిసోడ్ బాగుంది. అంటే మ్యాక్సిమం ఈ ఎపిసోడ్ మొత్తానికి చూసుకుంటే ఫన్నీ వేలో జరిగింది, ఎమోషనల్గా జరిగింది. అంటే ఈ ఎపిసోడ్ మొత్తంగా చూస్తే బిగ్ బాస్ స్టార్టింగ్లో హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ రేషన్ మీరే సంపాదించుకోవాలి అంటాడు. కానీ ఫస్ట్ వీక్ అంతా రేషన్ ఇచ్చారు, కానీ ఈ వీక్లో ఇదే ఫస్ట్ ఈ రేషన్ టాస్క్ పెట్టడం, అంటే ఆ 1 వీక్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ పెట్టడం, రేషన్ ఎవరికి వాళ్ళ సంపాదించుకోవాలి, అది కూడా టాస్క్లు ఆడన్నారు కదా, అందుకని ఈ ఎపిసోడ్లో టాస్క్ ఆడారు, రేషన్ సంపాదించుకున్నారు. నెక్స్ట్
వీళ్ళలో మానవత్వం ఉన్నది. అంటే ఇప్పుడు సోనియా నిన్న మొన్నటి వరకు కూడా ఇలా మాట్లాడింది, అలా మాట్లాడింది, తను ఎలాగంది, ట్రిగ్గర్ చేసింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఏంట్రా మనం నెగ్గాం, వాళ్ళు నెగ్గలేదు, సో ఫుడ్ దగ్గర ఏంటి వాళ్ళు తిండి లేకుండా ఎలాగుంటారు, తిండి కోసం ఇన్ని బాధలు పడాలా అని తను ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఈ ఎపిసోడ్లో మనకు చూపించారు. తను అయితే ఫీల్ అయింది, ఏంటి వాళ్ళు ఫుడ్ లేకుండా ఎలా ఉంటారని తను ఫీల్ అయింది. సో ఈ ఎపిసోడ్ వరకు తనైతే ఫీల్ అయింది. తనతో పాటు మిగతా వారందరూ అంటే సీత కానీ అభయ్ కానీ ఫుడ్ లేకుండా ఏంటని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ మొత్తంగా నాగమణికంట ఈ ఎపిసోడ్లో కొంచెం ఫన్నీగా సాగుతూ ఉంది. కానీ నబీల్ జస్ట్ 1-2 సీన్లలోనే తను మాట్లాడాడు కబ్బా. కానీ నబీల్ కూడా స్క్రీన్ స్పేస్ కొంచెం పెరగాలి. దాంతోపాటు ఆదిత్య ఓం గారు ఆ టాస్క్ జరిగినప్పుడు శేఖర్ అన్న చూడన్నా అని చెప్పాడు తప్ప మళ్ళీ ఆదిత్య ఓం గారిది కూడా ఎక్కడ ఏమీ లేదు. ఇలాగా కొంచెం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ చేసుకుంటే ఎపిసోడ్ ఈ విధంగా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.